1 year అవుతుంది. నేను కూడా ఇక్కడ బిజినెస్లో నాకు బిజినెస్ అంటూ ఇంతకుముందు వేరే నెట్వర్క్ మార్కెటింగ్ కానీ ఏమి వెళ్ళలేదు. జస్ట్ ఇంట్లో 4 గోడల మధ్యన ఉండేదాన్ని, ఇంటికే పరిమితం, ఒంటింటికే పరిమితం అనమాట. అలాంటి దాన్ని ఏంటంటే నేను కూడా హెల్త్ కోసం వచ్చాను. నాకు బాగా తలలో డాండ్రఫ్ అండ్ హెడేక్ ఉండేది. వాటి కోసం మా ఫ్రెండ్ అనమాట, మా ఫ్రెండ్ ఈ ప్రొడక్ట్స్ బాగుంటాయి, నాకు ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసిరు. నాకు బయట కార్పొరేట్ కలర్ హాస్పిటల్స్లలో కొన్ని 100,000 ఖర్చు పెట్టుకున్నా కానీ తగ్గలేదు. కానీ మన దగ్గర జస్ట్ డీప్ క్లీనింగ్ షాంపూ తెలుసు కదా, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆ డీప్ క్లీనింగ్ షాంపూ నిజంగా నా జీవితాన్ని చేంజ్ చేసింది అనమాట. 163 రూపీస్ నా లైఫ్ చేంజ్ చేసింది. అక్కడ నేను కనెక్ట్ అయిపోయి కొంచెం బిజినెస్ ఆ మధ్య కాలంలో మా గ్రేట్ లీడర్ మెంటర్ అనమాట సంధ్య మేడం గారు వచ్చారు. అయితే అక్కడ మేడం చెప్పిన ప్లాన్ నాకు ఏం చెవులకు వెళ్ళట్లేదు. కాకపోతే ఏంటంటే డ్రెస్ కోడ్కు నేను కనెక్ట్ అయిపోయినా. మేడం కూడా మామూలు ఒక 9th క్లాస్ చదువుకున్న లేడీ ఒక అఫీషియల్గా ఇంకా ఒక అలాంటి పరిస్థితిలో మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను అక్కడ కనెక్ట్ అయిపోయినా. అంటే నాకు కూడా మేడం కూడా 9th క్లాస్ చదివింది కదా, నాకు కూడా సాధ్యమవుతుంది అనుకుని మేడం ప్లాన్ అయిపోయినాక మేడం నేను చేయగలనా అని అడిగాను మేడం. అయితే మేడం ఎవరైనా చేయొచ్చు, మీరు ఏంటంటే జస్ట్ మీటింగ్స్ ఇవి ఫాలో అవ్వండి, నిజంగా ఎగ్జాక్ట్లీ 1 yearలో మీరు సక్సెస్ అవుతారు అని చెప్పింది. అంటే మేడం ఆ రోజు చెప్పిన మాట నేను ఎప్పుడు అని తప్పలేదు. నా గ్రేట్ అప్లయన్స్ వచ్చేసి అనిల్ రాసుకుంది సార్, గ్రేట్ సంధ్య మేడం, ఆంజనేయులు రాసుకుంది సార్, వీళ్ళకి ఒక్కసారి విక్రమ్ సార్. అంటే మేడం ఆ రోజు చెప్పిన మాట విని పూజా తప్పకుండా పాటిస్తూ జస్ట్ నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 18 రూపీస్, 6 monthsలో స్టార్ డైరెక్టర్గా, 2nd monthలో బ్రాంచ్ డైరెక్టర్ 14,000 చెక్ తీసుకున్నాను. 6 monthsలో స్టార్ డైరెక్టర్గా, 8 monthsలో 12 lakhs వర్త్గా మా సార్కు గిఫ్ట్ ఇచ్చిన. అంటే చూడండి లీడర్స్, ఇక్కడ ఏంటి అంటే ఒంటికి బయటకు వెళ్ళి కూరగాయలు కూడా తెచ్చుకోలేని దాన్ని నేను జస్ట్ బిజినెస్ ద్వారా మా సార్కే గిఫ్ట్ ఇచ్చిన. అంటే ప్రతి ఒక్కరికి సాధ్యమా కాదా? అందుకే ఇక్కడ లీడర్స్ చాలా మంది లేడీస్ ఉన్నారు. అంటే మనకంటూ ఏంటి అంటే ఇంట్లోనే ఉంటారు అనే మాటలు వస్తుంటాయా, వస్తలేవా? వస్తుంటాయి కదా. కానీ అలాంటి వాళ్ళు మనం రుజువు చేసి నిలబడాలి అంటే మనం ఏంటో చూపించాలంటే నిజంగా బెస్ట్ ప్లాట్ఫామ్ అంటే బెస్ట్ అండ్ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ చాలా గర్వంగా కదా. మనమంటే సక్సెస్ ఏంటో చూపించాలి అంటే చాలా వస్తుంటాయి. ఒక్కరు మనం చెప్పగానే వినేవాళ్ళు ఎవరు ఉండరు. అట్లా చెప్పగానే వినేవాళ్ళు ఉంటే ఇప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డీసీడీలు అయిపోయారు కదా. కానీ మనమంటూ ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి చెప్పాలంటే అలాంటి స్ట్రగుల్స్ పడాలి కదా. పడితేనే మన స్టోరీ వినేందుకు ఇక్కడ చాలా మంది వేచి చూస్తుంటారు. అదే మన స్టోరీ బయట చెప్పామనుకో సోది అవుతుంది కదా. కానీ అలా సోది కాదు. మన గ్రేట్ లీడర్ సంధ్య మేడంది కానీ ఇలాంటి లేడీస్ లాగా అలాంటి రికగ్నైజ్ కానీ అలాంటి ఒక ఏమంటారు సెలబ్రిటీ లైఫ్ లీడ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక 2 నుంచి 3 years వెయిట్ చేయాలి. ఎలాంటి స్ట్రగుల్స్ వచ్చినా కానీ ఓర్చుకోవాలి. మన లేడీస్కి ఇంట్లో వచ్చిన స్ట్రగుల్స్ కన్నా ఈ బిజినెస్లో వచ్చే ఎక్కువ కాదు అని నేను చెప్తాను. అవునా కదా. అందరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చాలా మంది లేడీస్ ఉన్నారు. సార్ వాళ్ళు కూడా ఏంటి అంటే లేడీస్కి సపోర్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మా సార్ కూడా నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మా సార్ కూడా ఒప్పుకోలేదన్నమాట. ఒప్పుకోకుండా సార్ ఆఫీస్కి వెళ్ళాక నేను ట్రై చేసేది. ఎందుకంటే బిజినెస్ నిజంగా లేడీస్కి నచ్చితే ఆగుతారా? ఆగరు. అది ఏ విధంగా చూపిస్తారు. అదే కదా మనకు మెయిన్. ఇక్కడ ఎవరినైనా ఒకరు ఇంప్రెషన్గా తీసుకొని స్టార్ట్ చేయండి. పక్క సక్సెస్ అయి చూపించాలంటే ఇంకే ప్లాట్ఫామ్ లేదు, ఎక్కడ లేదు ప్రపంచంలో. అందుకు ప్రతి ఒక్కరు స్ట్రాంగ్గా మనలాంటి లేడీస్కి ఎంతో మందిని ఇక్కడ మంచిగా ఏమంటారు ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలంటే ఈ ప్లాట్ఫామ్ అనమాట. కొంచెం వాళ్ళని బలవంతమైనా సరే తీసుకొచ్చి మంచి అవకాశం ఇప్పించండి. ప్రతి ఒక్కరు మంచి అవకాశం